2025లో క్రెడిట్ కార్డ్ వాడేవారికి కొత్త రూల్స్ వచ్చాయి. ఇవి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొత్త క్రెడిట్ కార్డ్ ఇష్యూ అవ్వాలంటే ఓటీపీ ద్వారా కస్టమర్ కన్ఫర్మేషన్ తప్పనిసరి. కార్డ్ తీసుకున్న 30 రోజుల్లో యాక్టివేట్ చెయ్యకపోతే, బ్యాంక్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేస్తుంది, ఛార్జీలు ఏమీ ఉండవు. క్రెడిట్ స్కోర్ అప్డేట్ ఇప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి జరుగుతుంది. క్రెడిట్ రిపోర్ట్లో తప్పులు వస్తే 21 రోజుల్లో బ్యాంక్ సరిచేయాలి. ఆలస్యమైతే రోజుకు ₹100 బ్యాంకుకి ఫైన్. క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయితే బ్యాంక్ క్లియర్గా కారణం చెప్పాలి. కస్టమర్ అనుమతి లేకుండా లిమిట్ పెంచడం లేదా కొత్త కార్డ్ ఇవ్వడం చేయరాదు. టోకనైజేషన్ మరియు ఓటీపీ సెక్యూరిటీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి తప్పనిసరి. బ్యాంక్ స్పెసిఫిక్ మార్పులు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సెస్, కోటక్ లాంటి బ్యాంకులు కొత్త ఫీజులు, రివార్డ్ పాయింట్ల మార్పులు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ తొలగింపు వంటివి చేశాయి. క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు కొత్త రూల్స్ ఫాలో అయితే సేఫ్గా వాడుకోవచ్చు. లేకపోతే ఛార్జీలు, పెనాల్టీలు తప్పవు. ఫాలో ఫర్ మోర్.